ప్రమాదాల కారణమైన యాజమాన్యాల కఠినంగా శిక్షించాలి. పరిశ్రమల్లోనే కార్మిక చట్టాలను అమలు చేయాలి. పరిశ్రమలలో కార్మిక చట్టాలను అమలు వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత. జిందాబాద్ సిఐటియు. జిందాబాద్ సిఐటియు. నా పేరు జి అప్పలరాజు, సిఐటియు జిల్లా కార్యదర్శి. ఈరోజు నిన్న జరిగినటువంటి సంఘటన SEZలో ఉన్నటువంటి ఫార్మాసిటీలో మొత్తం గత 3-4 సంవత్సరాలు బట్టి కార్మికులు మరి యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్ల కార్మికులందరూ కూడా ఈరోజు చనిపోవడం అనేది జరుగుతుంది. వాస్తవంగా యాజమాన్యాలు ఫ్యాక్టరీ ఆఫ్ ఇన్స్పెక్టర్లు కానీ అక్కడ రానికుండా అక్కడ ఉన్నటువంటి భద్రత ఏదైతే పరిశ్రమలకు ఉండవలసిన భద్రత ఏది అమలు చేయకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పని యాజమాన్యాలపై ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నిన్న కనీసం 17 మంది చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాల వాళ్ళు పలకరించడానికి యాజమాన్యం కానీ యాజమాన్యం తరఫున ఎవరు కూడా రాలేదు. ఏదో ప్రభుత్వం అనేది వాస్తవంగా ఈ డబ్బులు ₹1 కోటి ఇస్తానని అంటున్నారు. యాజమాన్యం బాధ్యులు కాబట్టి యాజమాన్యం ఏం చేస్తుంది అని చెప్పేసి యాజమాన్యంతో ఇప్పించాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. అలాగే ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో ఫ్యాక్టరీలో ఉన్నటువంటి లేబర్ చట్టాలు ఇప్పటికి కూడా అమలు చేయకపోయినా ఇక్కడ లేబర్ ఆఫీసర్లు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. వాస్తవంగా కార్మికుల యొక్క శ్రమ వల్ల ఈరోజు దేశ అభివృద్ధి అవుతున్నట్టంటే అలాంటి కార్మిక వర్గానికి ఎటువంటి చట్టాలు లేకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే ఈ ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి. నిన్న జరిగినటువంటి సంఘటనకి యాజమాన్యాలు ఏదో ప్రభుత్వం ₹1 కోటి ఇవ్వడం కాదు, వాళ్ళ కుటుంబాలకి గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులుగా ఇంటికోటి ఇవ్వాలని, అలాగే ఎవరైతే ఇప్పటికే సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళకి వెంటనే తక్షణమే మరి నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే యాజమాన్యం ఆ ఫ్యాక్టరీ యజమాని ఎవరైతే ఉన్నాడో SEZలో ఉన్నటువంటి ఇప్పుడు చనిపోయినటువంటి కార్మికులకు ప్రమాద కారణమైనటువంటి యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. Thanks for watching. Please subscribe our Spy News Live channel.